బేబీకి ఆముదం వేయాలా? పౌడర్స్ అయితే అసలు రాయకండి. టాల్క్ అనేది అస్సలు సజెస్టబుల్ కాదు. బేబీస్కి కాటుకు పెట్టాలా? కాటుకు పెడితే కళ్ళు పెద్దవైపోతాయా? ఎక్కువ ఊపేయకుండా జెంటిల్ మూవ్మెంట్స్ అనేది ఇవ్వాలి బేబీకి. కొంతమంది పేషెంట్స్ చెకప్కి వచ్చేటప్పుడు బేబీస్ని పట్టుకుంటే ఫుల్గా బ్యాక్ అంతా తడిచిపోయి ఉంటుంది స్వెట్తో. బేబీస్ని సూత్ చేయటం ఎలా? ఇప్పుడు ఈ బేబీ చూస్తే ఏడుస్తోంది కదా, బేబీని ఇలా ఎత్తుకోవాల్సి వస్తుంది, బేబీకి ఎత్తుకోవడం అలవాటు అయిపోతుంది అనుకుంటారు. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శిల్పా హసన్, గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి వీడియో చేస్తున్నాను. అదేంటంటే న్యూ బోర్న్ బేబీ కేర్. కొత్తగా పుట్టిన బేబీకి ఫస్ట్ 1 monthలో చేయాల్సింది ఏంటి, చేయకూడదు ఏంటి, దాని గురించి కూడా చెప్తాను. అంటే బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా చేయాలి, అలాగే వామ్గా ఎలా ఉంచాలి, ఓకే, అలాగే తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. చేయకూడని విషయాలు ఏంటి, హనీ తినిపించాలా, లేకపోతే ఆముదం వేయాలా ముక్కులో కానీ చెవుల్లో కానీ, ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేద్దాము. సో న్యూబార్న్ బేబీస్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఇనీషియల్ 1 monthలో చేయాల్సినవి, ఒకటి వార్మ్త్ కేర్, ఓకే, ప్రాపర్గా బేబీస్ని వార్మ్గా ఉంచడం, 2 చక్కగా బ్రెస్ట్ ఫీడ్ చేయడం. ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. సో ఈ 2 ప్రాపర్గా ఎలా చేయాలి? సో బేబీ వామ్త్కి వచ్చేసరికి ఇప్పుడు చాలామంది ఇలాంటి బేబీ క్యారియర్స్ వాడుతున్నారు కదా. ఈ క్యారియర్స్ని మనం డైలీ బేసిస్ మీద వాష్ చేయము. సో ఈ క్యారియర్స్ వాడకాన్ని తగ్గించండి ఫస్ట్. ఓన్లీ మీకు బయటకు తీసుకువెళ్ళాలి లేకపోతే తీసుకురావాలి అన్నప్పుడు మాత్రమే క్యారియర్స్ని వాడండి. అదర్వైజ్ డు నాట్ యూజ్ దీస్ క్యారియర్స్. ఈ క్యారియర్స్ కూడా ఒక్కొక్కసారి ఓవర్ సైజ్ అయిపోతే ముక్కుకి నోటికి కూడా అడ్డొచ్చేస్తూ ఉంటాయి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. రెండోది, బేబీకి దాని బాడీ టెంపరేచర్ తను మెయింటైన్ చేయటం అన్నది ఇనీషియల్గా తెలీదు. సో అంటే అప్పుడే పుట్టిన బేబీ తన టెంపరేచర్ని తను మెయింటైన్ చేసుకోలేదు. సో దానికి మనం ఏం చేయాలంటే బేబీని చక్కగా కవర్ చేయాలి. అలా కవర్ చేయటానికి ఇలా మిటెన్స్ వేయచ్చు, ఓకే, ఇలా సాక్స్ వేయచ్చు, అండ్ బేబీకి సాఫ్ట్గా ఉండే క్లోత్స్ జుబ్బా లాంటివి వేయండి. అండ్ ఆ పైన లేయర్స్ ఏం కవర్ చేస్తామనేది సీజన్ బట్టి డిపెండ్ అవుతుంది. బాగా చల్లగా ఉన్న వెదర్లో అయితే కనుక కొంచెం థిక్గా ఉండే స్వాడల్స్ అవి తీసుకొని బేబీని ర్యాప్ చేయొచ్చు. లేదు బాగా వేడిగా ఉన్న ఎన్వైరన్మెంట్ అనుకోండి, కొంచెం పల్చటి క్లోత్స్తో కూడా ర్యాప్ చేసుకోవచ్చు. అది ఎలా తెలుస్తుంది, ఎన్ని క్లోత్స్ ర్యాప్ చేయాలి, ఎలాంటివి ర్యాప్ చేయాలని ఎలా తెలుస్తుంది అంటే, బేబీని మీరు టచ్ చేసినప్పుడు, ఇలా టచ్ చేసినప్పుడు మరీ వేడిగా ఉండకూడదు, అలానే చల్లగా అస్సలు ఉండకూడదు, జస్ట్ వెచ్చగా ఉండాలి. అలా వెచ్చగా ఉంది అంటే కరెక్ట్గా లేయర్స్ సరిపోతున్నాయి అని అర్థం. కొంతమంది పేషెంట్స్ చెకప్కి వచ్చేటప్పుడు బేబీస్ని పట్టుకుంటే ఫుల్గా బ్యాక్ అంతా తడిచిపోయి ఉంటుంది స్వెట్తో. అది మాత్రం కరెక్ట్ కాదు. బేబీకి జుబ్బా వేసేసి మళ్ళీ ఒక బ్లాంకెట్ వేసేసి దాన్ని మళ్ళీ క్యారియర్లో పెట్టేసి అన్ని లేయర్స్ కవర్ చేయక్కర్లేదు. సీజన్కి తగినట్టుగా, టెంపరేచర్కి తగినట్టుగా బేబీని ర్యాప్ చేయండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మిటెన్స్, బాగా వింటర్లో అయితే కనుక మిటెన్స్ సాక్స్ వేయచ్చు. బట్ మిటెన్స్ అనేది మరీ టైట్గా అవ్వకుండా చూసుకోండి. కొన్నిసార్లు ఈ మిటెన్స్కి రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, అది బాగా టైట్గా ఉంటే కనుక ఇక్కడంతా బ్లూయిష్గా టర్న్ అయిపోవడానికి, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడానికి రిస్క్ ఉంటుంది. సో కరెక్ట్ సైజ్ మిటెన్స్ని యూజ్ చేసుకోండి. అండ్ హెడ్కి క్యాప్ వేసుకోవచ్చు చక్కగా, ఎందుకంటే టెంపరేచర్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. పామ్ సోల్స్ నుంచి, హెడ్ నుంచి ఎక్కువ లాస్ ఉంటుంది కాబట్టి చక్కగా ఇలాగా హెడ్ క్యాప్ వేసి కవర్ చేయండి. ఈ బేబీ క్లోత్స్ కూడా రెగ్యులర్గా వాష్ చేసుకొని క్లీన్గా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే పిల్లలకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. సో దట్ ఈస్ అబౌట్ వార్మ్త్ కేర్. ఇంకొకటి, బేబీస్ని సూత్ చేయటం ఎలా? ఇప్పుడు ఈ బేబీ చూస్తే ఏడుస్తోంది కదా. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇలా 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 ఊపేస్తూ ఉంటారు. అలా కాకుండా జస్ట్ జెంటిల్ రాకింగ్ మూమెంట్స్ కానీ, ఓకే, లేదా బేబీకి చక్కగా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్లోకి తీసుకున్నా కూడా బేబీ సూదింగ్గా ఉంటుంది, క్రయింగ్ అనేది ఆపేస్తుంది. ఓకే, సో జెంటిల్ మూవ్మెంట్స్ ఉండాలి. చూసారా, ఆపేస్తుంది ఏడుపు చక్కగాను. ఎక్కువ ఊపేయకుండా జెంటిల్ మూవ్మెంట్స్ అనేది ఇవ్వాలి బేబీకి. ఇంకోటి చాలామంది ఏమనుకుంటారంటే బేబీని ఇలా ఎత్తుకోవాల్సి వస్తుంది, బేబీకి ఎత్తుకోవడం అలవాటు అయిపోతుంది అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బేబీ మీ కడుపులో ఉన్నప్పుడు చాలా క్లోజ్ స్పేస్లో ఉంటుంది, వామ్గా ఉంటుంది. బేబీ మీలో ఒక పార్ట్ అనుకుంటుంది. డెలివరీ అయిపోయిన తర్వాత కూడా బేబీ అలాగే అనుకుంటుంది దట్ షీఈ్ అ పార్ట్ ఆఫ్ యూ. సో తల్లి నుంచి ఇండిపెండెంట్గా బేబీ తను ఊహించుకోలేదు అసలు. సో అందుకని ఈ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కోసం బేబీస్ ఏడుస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే ఫీడ్ ఇచ్చిన తర్వాత కూడా బేబీ ఏడుస్తోంది, మిల్క్ సరిపోవట్లేదు అనుకుంటారు. పడుకున్నంత ఇలా పట్టుకున్నంతసేపు పడుకుంటుంది, కింద పడుకోబెట్టగానే లేచిపోతుంది, మిల్క్ సరిపోవట్లేదు అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. దిస్ ఇస్ ద సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ దట్ ద బేబీ వాంట్స్.
సో క్రయింగ్ బేబీని సూద్ చేయాలంటే ఇలా చేయొచ్చు. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వామ్త్ మెయింటైన్ చేయడానికి క్యాంగరూ మదర్ కేర్. చాలామంది ఏం చేస్తారంటే బేబీస్ని క్రెడిల్స్లో కానీ పక్కన కానీ పెట్టడం చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళనంత వరకు ఇలా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే బాడీ టెంపరేచర్ అనేది బేబీకి చక్కగా మెయింటైన్ అవుతుంది. మన నుంచి ఆ వామ్త్ బేబీకి వెళ్తుంది. ఎస్పెషల్లీ ప్రీటర్మ్ బేబీస్లో అయితే క్యాంగరూ మదర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాంగరూ మదర్ కేర్ అంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. ఇలా డ్రెస్ తను వేసుకున్నది నేను వేసుకున్నాను కదా, అలా కాదు. చక్కగా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం వల్ల టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ దేని గురించి ఉంటుంది? డైపరింగ్. సో డైపర్స్ క్లాత్ డైపర్స్ వేస్తారా లేకపోతే డిస్పోజబుల్ డైపర్స్ వేస్తారా అనేది మీ చాయిస్. క్లాత్ డైపర్స్ అయితే కొంచెం ఇనీషియల్గా వాష్ చేసుకోవటం అవన్నీ ఇబ్బంది కాబట్టి హాస్పిటల్లో ఉన్న రోజులైనా సరే అట్లీస్ట్ మీరు డిస్పోజబుల్ డైపర్స్ యూస్ చేసుకోవచ్చు. బట్ డైపర్స్ వేసేటప్పుడు ఏంటంటే ఎవ్రీ 3 to 4 hours డైపర్స్ చేంజ్ చేసేస్తూ ఉండాలి. వెట్ అయిపోయిన డైపర్స్ మీరు డిస్పోజ్ చేయలేదనుకోండి, డైపర్ ర్యాష్ వచ్చేసుకుంటుంది. సో ఫ్రీక్వెంట్గా డైపర్స్ డిస్పోజ్ చేసేసేయాలి. సో దిస్ ఇస్ అబౌట్ వార్మ్త్, డైపరింగ్. అండ్ నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడింగ్. ఇంకా న్యూబార్న్ బేబీస్కి కావాల్సింది ఏంటి? చక్కగా తాగటం, పడుకోవటం, ఇదే కదా. సో బ్రెస్ట్ ఫీడింగ్కి వచ్చేసరికి మదర్స్ వీలైనంత ఎర్లీగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇనిషియేట్ చేయాలి. అంటే డెలివరీ అయిన తర్వాత కానీ సిజేరియన్ అయిన తర్వాత కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బేబీకి ఫీడ్ ఇవ్వడానికి ట్రై చేయాలి. బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వండి అంటే చాలామంది ఏమంటారంటే మాకు కింద కుట్లు నొప్పి వస్తున్నాయి, నేను కూర్చోలేను, ఇవ్వలేను అంటారు. అలాగే సిజేరియన్ వాళ్ళేమో నాకు కుట్ల దగ్గర నొప్పి వస్తుంది, నేను ఫీడ్ చేయలేను అంటారు. బట్ దట్ ఈస్ నాట్ రైట్. ఇనిషియల్గా కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫీడింగ్ అనేది ఇనిషియేట్ చేయండి. ఎవ్రీ 2 to 3 hours బేబీకి ఇనిషియల్ డేస్లో ఫీడ్ ఇవ్వండి. అండ్ బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు తల్లి మిల్క్ ఒకవేళ సరిపోవట్లేదు అనిపిస్తే కనుక ఫార్ములా ఫీడ్ ఇవ్వచ్చు. కౌ మిల్క్, బఫెలో మిల్క్ లాంటివి మాత్రం ఫస్ట్ 6 months బేబీకి అస్సలు ఇవ్వద్దు. ఫార్ములా మిల్క్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఆ ఫార్ములా మిల్క్ కలిపేటప్పుడు కూడా కరెక్ట్గా మెజర్మెంట్స్, వాటర్ కరెక్ట్గా వేస్తున్నారా, పౌడర్ కరెక్ట్గా వేస్తున్నారా, ఇదంతా చక్కగా మీరు మీ హాస్పిటల్లో స్టాఫ్ని కానీ పిడియాట్రిషియన్ని కానీ అడిగి తెలుసుకొని జాగ్రత్తగా యూస్ చేయాలి. ఈ ఫార్ములా మిల్క్ ఇచ్చేటప్పుడు అయితే బాటిల్ ఫీడ్ కంటే కూడా మీరు స్పూన్ అండ్ గ్లాస్తో కానీ ఉగ్గు గిన్నెతో కానీ ఫీడ్ చేయడం అనేది బెటర్. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్కి మీరు చేయాల్సింది బర్పింగ్. ఫీడ్ ఇచ్చిన తర్వాత వెంటనే పడుకోబెట్టేస్తే కనుక మిల్క్ అనేది బేబీ కక్కినప్పుడు ముక్కులోకి కానీ లంగ్స్లోకి కానీ వెళ్ళిపోయి ప్రమాదం ఎదుర్కొంటుంది. చాలా ఇంపార్టెంట్ బర్పింగ్ అనేది. ఫీడ్ ఇచ్చిన తర్వాత ప్రతిసారి 20 to 30 minutes పాటు ఇలా బర్ప్ చేయాలి. ఇలా వేసుకొని ఈ పొజిషన్లో బర్ప్ చేయొచ్చు, లేదా మీ ఒళ్ళో బేబీని బోర్లా పడుకోబెట్టి కూడా జెంటిల్గా ఇలా ట్యాప్ చేయొచ్చు. సో బర్పింగ్కి కూడా కొన్ని పొజిషన్స్ ఉంటాయి, దాని గురించి ఎడ్యుకేట్ అవ్వండి. ఫీడింగ్ అండ్ బర్పింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బేబీస్కి నెయిల్స్కి ఏం చేయాలి? పుట్టినప్పుడు కొంచెం నెయిల్స్ లాంగ్ ఉంటాయి కదా, దాంతో బేబీ స్క్రాచ్ చేసుకోకుండా నెయిల్ ఫైలర్స్ ఉంటాయి, అవి యూస్ చేసి నెయిల్స్ని ట్రిమ్ చేసుకోవచ్చు. మీరు న్యూబార్న్ బేబీకి బాత్ ఎప్పుడు ఇవ్వాలి? బొడ్డుతాడు పడిపోయిన తర్వాత మీరు బాత్ ఇచ్చుకోవచ్చు. అప్పటి వరకు జస్ట్ స్పాంజ్ బాత్ ఇవ్వండి. కొంచెం లూక్వామ్ వాటర్లో, గోరువెచ్చటి నీళ్ళలో ఒక సాఫ్ట్ కాటన్ క్లాత్ కానీ మల్మల్ క్లాత్ కానీ డిప్ చేసి దాంతో ఒళ్ళు తొడవండి, సరిపోతుంది. స్నానం చేయొచ్చు అన్నాను కదా అని చెప్పి రోజు అరగంట గంట సేపు స్నానం కాదు. బాత్ అన్నది 3 to 5 minutes అయిపోయేలా చూసుకోండి. ఎందుకంటే బాత్ చేసినప్పుడు బాడీ టెంపరేచర్ అది బేబీది తగ్గడానికి రిస్క్ ఉంటుంది, జలుబు చేయడానికి వాటికి రిస్క్ ఉంటుంది. కాబట్టి మరి ఎక్కువ టైం బాత్ చేయకండి. వారానికి ఒకసారి హెయిర్ వాష్, హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. డైలీ ఒకసారి కొంచెం టైం 3 to 5 minutes అయిపోయేలాగా నార్మల్ బేబీ సోప్స్ ఉంటాయి కదా, pH మెయింటైన్ చేసే సోప్స్ ఉంటాయి కదా, హార్ష్గా ఉండే సోప్స్ కాకుండా జెంటిల్ బేబీ సోప్స్తో బాత్ ఇవ్వండి. ఇప్పుడు ఈ న్యూబార్న్ బేబీస్కి చేయకూడనిది ఏంటి? చాలామంది ఇవి మంచివి అనుకుంటారు కానీ అది చేయకూడదు. ఏంటంటే పటిక బెల్లం నోట్లో వేయటం కానీ, లేకపోతే హనీ వేయటం కానీ, ఆర్ గ్రైప్ వాటర్ వేయటం కానీ, ఇలాంటివి మాత్రం అస్సలు చేయొద్దు. ఎందుకంటే బేబీ నోట్లోకి తల్లిపాలు కానీ, తల్లిపాలు సరిపోని పక్షంలో ఫార్ములా కానీ, ఈ రెండు తప్ప ఏమీ వేయకూడదు. ఒక్కొక్కసారి మల్టీవైటమిన్ డ్రాప్స్, వైటమిన్ డి డ్రాప్స్ సజెస్ట్ చేస్తారు మీ డాక్టర్స్, అవి యూస్ చేయండి. అది కాకుండా ఇలాంటి లిక్విడ్స్ కానీ సాలిడ్స్ కానీ ఏమి బేబీకి పెట్టకూడదు. ఇంక్లూడింగ్ హనీ కానీ, పటిక బెల్లం కానీ, అనాసరుకు కానీ ఇలాంటివి ఏమీ పెట్టొద్దు, అది వెరీ హార్మ్ఫుల్. బేబీకి ఆముదం వేయాలా, ముక్కులో, చెవుట్లో, ప్రైవేట్ పార్ట్స్లో ఆడపిల్లలకి ఆముదం వేయాలి లేకపోతే కొబ్బరి నూనె వేయాలి అనుకుంటారు. అది అస్సలు అవసరం లేదు. ఎందుకంటే పుట్టడంతోనే బేబీ తన ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ అన్నీ బేబీకి ఉంటాయి. నోట్లో హెయిర్, ముక్కులో హెయిర్ కానీ, చెవులో వ్యాక్స్ కానీ, ఇవన్నీ ప్రొటెక్టివ్ మెకానిజమ్స్. వెజనలో వచ్చే చిన్న డిశ్చార్జ్ కానీ, సో దేనికి కూడా మీరు ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఆరిఫైసెస్లో అసలు ఆయిల్ వేయకండి. బేబీస్కి కాటుకు పెట్టాలా? కాటుకు పెడితే కళ్ళు పెద్దవైపోతాయా? కాదు.
కాటుక అన్నది మంచిది కాదు. బేబీస్ ఐస్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి, స్ట్రక్చర్స్ అన్నీ కూడా. సో కాటుక లాంటివి పెట్టకండి. కొంతమంది అంటారు ఇంట్లో చేసిందే పెట్టుకోవచ్చా అని. ఇంట్లో చేసింది అయినా కూడా అది కెమికల్ కిందే వస్తుంది, అది పెట్టకండి. మరి మీకు ఏమైనా దిష్టి చుక్క పెట్టాలి అంటే ఫోర్ హెడ్ దగ్గర ఇక్కడ ఒక్క చుక్క పెట్టుకోండి, కళ్ళకు దగ్గరలో పెట్టకండి. హెడ్ క్యాప్ వేయకపోతే తల పెద్ద అయిపోతుందా? అవ్వదు. ఎందుకు అవుతుంది? హెడ్ క్యాప్ వార్మ్త్ కోసం వేస్తారు కానీ తల పెద్ద అయిపోకుండా ఉండటానికి కాదు. అలాగే ఇలా ముక్కు మసాజ్ చేసేస్తే బాగా ఇలా అనేస్తే ముక్కు షార్ప్గా అయిపోతుంది అనుకుంటారు, అది కూడా నిజం కాదు. ఓకే, ముక్కు ఏదో షార్ప్గా అయిపోతుంది అని చెప్పి అలా మసాజెస్ చేయకండి. జెంటిల్గా ఇలా మసాజ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న నాసోలాక్రిమల్ డక్ట్ ఉంటుంది అక్కడ, అది ఓపెన్ అవడానికి అది హెల్ప్ అవుతుంది తప్పితే విగరస్గా మసాజెస్ అయితే అవసరం లేదు. చక్కగా రోజుకి ఒకసారి బాత్ చేయండి. బాత్ ఇచ్చిన తర్వాత మీరు కోకోనట్ ఆయిల్ ఏదన్నా కావాలంటే అప్లై చేసుకోవచ్చు, థిన్ లేయర్ మరీ ఎక్కువగా కాదు. అండ్ పౌడర్స్ అయితే అసలు రాయకండి. టాల్క్ అనేది అస్సలు సజెస్టబుల్ కాదు. ఒంటికి కానీ ఆర్ డైపర్స్లో కానీ పౌడర్ అనేది అసలు వేయకండి. సో దిస్ ఇస్ అబౌట్ ద newborn care in first month. I hope it's useful to you all. I wish you all a happy parenting.